జై స్వరాజ్య వోల్ టీవీ హన్మకొండ. ప్రస్తుతం మనము హన్మకొండ వడ్డెపల్లిలో గల సైనిక్ వెల్ఫేర్ ఆఫీస్లో ఉన్నాము. మనతో చాలామంది మాజీ సైనికులు, వీళ్ళు గతంలో ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీలో పనిచేసినటువంటి ఆర్మీ జవాన్లతోటి ప్రస్తుతం మనం జై స్వరాజ్య వోల్ టీవీ ఎక్స్క్లూజివ్గా ఈ నెల 22న జరిగినటువంటి ఒక ముష్కరుల దాడి, పెహల్గాంలో జరిగిన ముష్కరుల దాడి అనేది భారతదేశం 144 కోట్ల ప్రజానీకం ఒక్కసారే ఉలిక్కిపడినట్టయింది. ఇక్కడ బాధాకరం, చాలా బాధాకరం. ఈ ముష్కరుల దాడిలో దాదాపు 26 మంది తమ ప్రాణాలు కోల్పోయారు. ఇక్కడ పహల్గాం, జమ్మూ కాశ్మీర్ అనేది ఒక మంచి బ్యూటిఫుల్ నేచర్ స్పాట్గా, అటు హనీమూన్ కపుల్ కావచ్చు, మరియు భారతదేశము ఇతర దేశాల నుంచి కూడా వచ్చే పర్యాటకులతోటి ప్రతినిత్యము సందడిగా ఉంటుంది. కానీ ఒకే ఒకసారి అక్కడ ముష్కరుల మారణకాండ అనేది యావత్తు భారతదేశాన్ని ఉలిక్కిపడే విధంగా చేసింది. దీనికి సంబంధించి మనతో డిస్కస్ చేయడానికి చాలామంది ఆర్మీ జవాన్లు ఉన్నారు. ఈ భారత మాజీ సైనికులు కూడా గతంలో జమ్మూ అండ్ కాశ్మీర్ వివిధ కాంప్లికేటెడ్ ఏరియాలో పనిచేసిన అనుభవం ఉంది కాబట్టి మరి దీనికి సంబంధించి ఈ మాజీ సైనికులు ఏ విధంగా రెస్పాండ్ అవుతారో తెలుసుకునే ప్రయత్నంలో ఈరోజు జై స్వరాజ్య వోల్ టీవీ సైనిక్ వెల్ఫేర్ ఆఫీస్కు రావడం జరిగింది. ఇక్కడ ఎంతటి భయంకరమైన వాతావరణం అంటే, ముష్కరులు నిష్పక్షపాతంగా ఎలాంటి దయాజాలి కరుణ లేకుండా ఎట్ ఏ టైం వాళ్ళ భార్య పిల్లలను పక్కన పెట్టి వారి హస్బెండ్స్ని చంపడం, మమ్మల్ని కూడా చంపండి అనగానే మోదీకి బోలో అని చెప్పి ఒక ఇండికేషన్ ఇవ్వడం అనేది ముష్కరులు విసిరిన సవాల్ని భారతదేశ వ్యాప్తంగా నరేంద్ర మోదీ గారు కూడా నిన్నగాక మొన్న ముష్కరుల దాడిని సంబంధించి యావత్తు భారతదేశానికి ఒక ధైర్యాన్ని ఇచ్చారు. వారిపై ప్రతీకార చర్య అనేది త్వరితగతిన తీసుకుంటామని చెప్పి ఉన్నారు. ఆ ప్రయత్నంలో ఇండియన్ ఆర్మీ ముందుకు పోతా ఉంది. మరి దీనికి సంబంధించి ఇట్ ఈస్ ఎ వెరీ ఫార్చునేట్, సో లక్కీ వీఆర్ హ్యావింగ్ ఆల్ ద ఇండియన్ మాజీ సైనికులు మనతో ఉన్నారు కాబట్టి వీరి యొక్క అభిప్రాయం మరియు దీనిపై వీరు ఎలా స్పందిస్తారు, గతంలో అలాంటి సెన్సిటివ్ జమ్మూ అండ్ కాశ్మీర్ ప్రాంతంలో పనిచేసిన మాజీ సైనికులు జై స్వరాజ్య వోల్ టీవీకి ప్రస్తుతము అందుబాటులో ఉన్నారు కాబట్టి వారి యొక్క అనుభవం మరి వీళ్ళు దీనిపై ఈ మారణకాండపై ఏ విధంగా స్పందిస్తారో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జై స్వరాజ్య టీవీ వారికి ఈ అవకాశం మాకు ఇచ్చినందుకు మా మాజీ సైనికుల తరఫున ధన్యవాదాలు. తర్వాత 22వ తారీఖు పహల్గాంలో ఏదైతే అటాక్ అయిందో భారత గవర్నమెంట్ మీద దొంగ దెబ్బ తీసిండ్రు. ఇది పిరికిపంద చర్య అని మేము వర్ణిస్తున్నాం. భార్య పిల్లల ముందు ఒక మనిషిని రాక్షసత్వం, మానవత్వం లేకుండా చంపుడంటే ఇది ఒక దారుణమైన చర్య. అనుకోకుండా ఆ రోజు మోదీ గారు సౌదీ అరేబియాలో ఉన్నారు. ఆయన వెంబడే తన టూర్ క్యాన్సిల్ చేసుకొని వచ్చి ఎయిర్పోర్ట్లో ఎమర్జెన్సీ మీటింగ్ పెట్టి చేసిన తర్వాత ఆయన కనుక్కున్నట్టయితే 24 గంటలనే ఈ యాక్షన్ స్టార్ట్ అయిపోవు. ఆయన రాగానే యాక్షన్ చేసిండు. మెయిన్ లీడర్ ఇవాళ అతను చనిపోయిండు, అతను ఇల్లు కూడా లేపేసిండ్రు. ఇంకా 2 ముస్లింలను చంపిండ్రు, నిన్న 2 ముస్లింలను చంపిండ్రు. కానీ వాళ్ళు ఎక్కడ దాక్కున్నా వాళ్ళను ఎట్లనైతే బిన్ లాడెన్ అమెరికా వాళ్ళు చేసిండ్రో అంతకంటే ఎటువంటి కఠిన చర్య మోదీ గారు తీసుకుంటారు. భారత పబ్లిక్ ఆయనకు సపోర్ట్ ఉన్నది. ఇదంటే లాతోంక బూత్ బాతోన్స్ అని ఏమంతా అన్నట్టు వాళ్ళు మంచి మాటలతో వినరు. మోదీ వచ్చిన తర్వాత మన దేశం మీద 27 సంఘటనలు మన మీద అటాక్ చేసిండ్రు, 27 సార్ల. అయినా కూడా మనం శాంతపరులం, శాంతకాముకులం. కాబట్టి ఇప్పటి వరకు వాళ్ళకి ఏదో ఇస్తున్నాం. జరాసంధునికి కనుక 99 తప్పులైనాక శ్రీకృష్ణుడు చెప్పినట్టు ఇప్పుడు 100 తప్పు అయిపోయింది. మీకు రాబోయే రోజులల్లా కఠినమైన చర్యలతోని వాళ్ళ నాశనాన్ని వాళ్ళు కోరుకున్నారు. ఆ నాశనం అనేది మీకు వాళ్ళ కళ్ళకు అవపడుతుంది. ఆల్రెడీ అంతర్గత యుద్ధం, తిండి లేక ప్రతి ఒక్క దానికి ధరలు పెరిగి ఏ కంట్రీ సాయం చేస్తలేదు. అందులో వాళ్ళు సతమతం అవుతున్న దానికి ఆ సమస్యను దృష్టి మరల్చేందుకు ఈ అటాక్ చేసి అమాయక ప్రజలను నిరాశ్రకులు, అంటే ఎవరి దగ్గర ఆయుధం లేదో వాళ్ళని చంపుడంటే ఇటువంటి చర్యను భారతదేశం ముక్తఖండంతో ఖండించింది. కానీ ఇప్పటి వరకు మాకొకటి ఏమర్థమవుతుందంటే జేఎండ్కే ముఖ్యమంత్రి గారు ఇది నాది కాదు, ఇది సెంట్రల్ది అంటుండు. ఇది ఒక సిగ్గుమాలిన మాట ఆయన మాట్లాడింది. గవర్నమెంట్ వాళ్ళది, పోలీస్ వాళ్ళ అండర్లో ఉంటుంది. 370 ఆర్టికల్ ఉన్నప్పుడు ఎన్నో ఉండే, ఆర్టికల్ తీసేసిన తర్వాత
పవర్స్ అనేది స్టేట్ గవర్నమెంట్కి వచ్చింది. ఇప్పటికైనా వాళ్ళు తగిన చర్య కనుకొని స్టేట్ గవర్నమెంట్కి కావాల్సిన ఎప్పుడైతే స్టేట్ గవర్నమెంట్ సహాయ సహకారాలు అడుగుతుందో అప్పుడే సెంట్రల్ గవర్నమెంట్ అందిస్తుంది. సెంట్రల్ గవర్నమెంట్ కనుక చేయబెడితే మా దాంట్లో ఇంటర్ఫియర్ వస్తాయని సుప్రీంకోర్టు హైకోర్టులో పోయి గవర్నమెంట్కి ఆర్డర్ తెచ్చుకునే వాళ్ళు ఇప్పటికైనా సిగ్గుమానే చర్యలు బంద్ చేసి గవర్నమెంట్కి సపోర్ట్ ఇచ్చి అవసరం ఉన్నప్పుడు తగు యొక్క సహాయ సహకారాలు తీసుకొని దేశాన్ని రక్షిస్తారు. భారత్ మాత అనేది చాలా గట్టిది. బాంబేలో బాంబ్స్ పెట్టినా 24 గంటలలో మళ్ళీ వాళ్ళ పబ్లిక్ వాళ్ళ పని చేసుకున్నారు. తాజ్మహల్ హోటల్స్ బాంబు పెట్టినా మన పబ్లిక్ చాలా గుండె నింపడం మనుషులు. భారతదేశ ప్రజలకు భయం అనేది లేదు. భయాన్ని ఎప్పుడు వదిలిపెట్టేస్తారు. ధైర్యం కనుక్కునే పబ్లిక్ కాబట్టి గవర్నమెంట్ కూడా తగు చర్య కనుక్కొని మంచి ईट का जवाब पत्थर से కాదు, ईट का जवाब गोली से दो और सरकार को सबक दिखाओ. ये हम लोगों की इच्छा है. మేము గవర్నమెంట్ కోరేది కావాలంటే ఇప్పటి వరకు మాలో ఉన్నటువంటి శక్తిని అది కూడా గవర్నమెంట్ అడిగితే వాళ్ళకి సాయం చేసినందుకు కూడా వీఆర్ రెడీ ఫర్ దట్. జై భారత్.